ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, మహిళా రక్షణ చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే విషయం బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రొహిబిషన్ ఫర్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. మన దేశంలో ఇంకా మారుమూల గ్రామాల్లో పసిపిల్లలకే వివాహాలు చేయడం అనేది ఒక చెడు సాంప్రదాయం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ కారణంగా ఎంతోమంది పసిపిల్లలు ముక్కుపచ్చలారిన వయసులోనే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, అనారోగ్యం, అలాగే కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా ఏర్పడుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో వచ్చిందే బాల్య వివాహాల నిషేధ చట్టం. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది, ఎలా అమలవుతుందనే విషయాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సుభాష్ని గారు. వీరు ప్రముఖ న్యాయవాది. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, అసలు ఈ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది, దారితీసిన పరిస్థితులు ఏంటి ఈ చట్టం ఏర్పడడానికి? దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అనేక కోణాల నుంచి ఇది అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే బాల్య వివాహాలు అనేది అంతకుముందు పూర్వం నుంచి ఉన్నవి. ఎక్కువ వరకు వచ్చేసి మనం అంటే 18 సంవత్సరాల లోబడి ఉన్న వయసులో ఉన్న పిల్లల్ని మనం ఈ బాల్య వివాహాల కింద తీసుకుంటున్నాము. అదేవిధంగా 21 సంవత్సరం లోపటి ఉన్న అబ్బాయిలది బాల్య వివాహాల కింద తీసుకుంటున్నాం. చాలా ఘోరమైన పరిస్థితులలో చిన్నపిల్లలు 13 సంవత్సరాలకే, పూర్వం అంటే ఇంతకుముందు మా తల్లిదండ్రులు కాకుండా అంతకుముందు వాళ్ళంతా కూడా బాల్య వివాహాలే. చాలా మటు కూడా ఇప్పుడు కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రామాలలో కొన్ని చోట్ల 14, 15 ఇయర్స్కి లేకుంటే 16 ఇయర్స్ లోపట్నే వాళ్ళని వివాహాలు చేసేస్తున్నారు కూడా. అది అంటే తెలిసిన కాడికి మనకు పోలీస్ ఇన్ఫర్మేషన్ నుండి, ఆర్గనైజేషన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్న కాడికి వాళ్ళని పట్టుకోవడము. కానీ ఇది ఆపగలుగుతామా? సామాజిక చైతన్యం లేనిది ఆపలేము. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బాల్య వివాహాలు జరగవద్దు. పిల్లల యొక్క భవితవ్యం, ముఖ్యంగా ఆడపిల్లల భవితవ్యం చాలా ఆధారపడి ఉన్నది. తొందరగా వాళ్ళకు ప్రెగ్నెన్సీ రావడము, ప్రెగ్నెన్సీలో చాలా మటుకు కూడా వాళ్ళ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా నష్టం జరుగుతుంది. నాకు తెలిసి అయితే నేను చిన్నప్పుడు నేను చూసిన వరకు అయితే ఒక అమ్మాయి ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 to 15 ఇయర్సే 3 పిల్లల తల్లి అయింది. ఆమె ఆరోగ్య రీత్యా ఆమె చాలా మటుకు ఒక 5 ఇయర్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. గ్రోయింగ్ స్టేజ్లో ఆమె బడికి వెళ్ళే అమ్మాయి ఆపేసి ఆమె వివాహం జరిగింది. తల్లిదండ్రులు ఆమెకు సరైన ఫెసిలిటీస్ ఇవ్వలేకపోయినరు. చిన్నపిల్లల్ని ఎదుగుదల కూడా చాలా కష్టంగా జరిగింది. రిప్రొడక్షన్ సంబంధించిన సిస్టమ్ కూడా ఇంకా చాలా మటుకు ఇల్ హెల్త్ అవుతుంది. దాన్ని ఎవరు రక్షించే పరిస్థితిలో లేరు. సో అలాంటి కాలంలో 2006లో మనకు ఈ యొక్క యాక్ట్ వచ్చింది, ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. దీంట్లో అనేకమైన అంశాలు ఏంటంటే వివాహాలు ఆపడానికి ఏం చేస్తే బాగుంటుంది, అవి ఆ అంశాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. మన పోలీసు వ్యవస్థ ఏం చేయగలుగుతుంది, ఒక క్రిమినల్ కేసు ఏం చేయగలుగుతుంది, ఒక పనిష్మెంట్ ఎలా ఉంటుంది, పనిష్మెంట్ రిగరస్గా ఉంటే వివాహాలు ఆగుతాయా, రిగరస్గా లేకుంటే వివాహాలు ఆగవా, ఏ విధంగా దీన్ని ఏ కోణంలో తీసుకుంటే బాగుంటుంది, అలాంటి అంశాలన్నీ కూడా దీంట్లో పొందుపరచడం. సపోజ్ ఇప్పుడు వివాహం చేసిన అనుకోండి, ఎవరైతే ఆర్గనైజింగ్ చేస్తారు, కండక్ట్ చేస్తారో, ఆర్గనైజింగ్ చేస్తారో, పర్ఫార్మెన్స్ అంటే అక్కడ కూర్చొని అన్ని సౌకర్యాలు ఇస్తూ ఈ వివాహం చేయండి అని చెప్పిన వాళ్ళది దాంట్లో తప్పు ఉంటుంది. సో అంటే ఒక విధంగా చూస్తే ఆ సంఘటనకి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా దీని లోపలికి వస్తారు. ఏమవుతుంది, మనవాడిని తీసి వాడిని అబ్బాయికి ఇచ్చేద్దాంలే అని అంటారు పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు కదా అని ఇంకోరు ఎవరన్నా సంభాషణ ఇచ్చినప్పటికీ ఏమవుతుంది, ఎవరున్నారు మనల్ని ఏమంటారు, మనం ఏరియాలో మనల్ని కాదని పోయేటోడు ఎవడన్నా ఉన్నారా పోలీసు వాళ్ళకి అని అంటారు. సో ఆ విధంగా ఒక భాషపూర్వకంగా ఏదో తీరుగా
చెయ్యాలి ఇది వివాహము అన్నట్టుగా వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోరు. ఇది అఫెన్స్ అవుతుందా, క్రిమినల్ అఫెన్స్ ఉంది దీంట్లో, ఇలా తీసుకుంటే ఎలా అన్నది ఒక ధోరణిలో పోరు. స్నేహపూర్వకమైన వచ్చే సంభాషణ తీసుకొని ఈ అబ్బాయికి అమ్మాయి అయితే సెట్ అయిపోతుంది, ఇప్పుడే చేసేయండి బాబు అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారేమో, లేకుంటే పిల్లలు ఎట్లా ఉంటారో తెలియదు, మన దాంట్లోనే కలిసి వస్తుంది అన్నది కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇంకోటి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, ముసలి వాళ్ళు, వాళ్ళు వాళ్ళు నేను చనిపోయే లోపల ఈ మనవరాలకి పెళ్లి చేయాలి, మనవడికి పెళ్లి చేయని వాళ్ళు కూడా ఫోర్స్ కూడా ఉంటూ ఉంటారు. ఎస్ అదేవిధంగా ఏంటంటే సెక్షన్ 9 మనకేం చెప్తుందంటే ఈ వివాహం అంటే బాల్య వివాహాలు ఒక అఫెన్స్, అంటే శిక్షకు అంటే చట్ట విరుద్ధంగా అనేది చెప్తున్నది. సో దీన్ని మనము చాలా సీరియస్ అఫెన్స్ కింద తీసుకుంటే అప్ టు అది పనిష్మెంట్ కూడా అప్ టు 2 years వరకు ఉంది. ఈవెన్ ఫైన్ కూడా మీకు అప్ టు 1 lakh వరకు ఉన్నది. ఇవి 2 కూడా పడవచ్చు, శిక్ష పడవచ్చు, ఫైన్ కూడా పడవచ్చు. నీవు అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, అయ్యా బాబు మా పాప 18 సంవత్సరాల లోపట లేదు, మా బాబు కూడా 18 సంవత్సరాల లోపట లేడు, నాకు ఈ శిక్ష ఇవ్వద్దు, నేను ఇవి నా సర్టిఫికెట్స్ అని చూపిస్తేనే తప్ప అక్కడ వివాహం అంటే వాళ్ళు శిక్ష అన్నది ఆగదు. ఒకవేళ కనుక అలా చూపించకుండా ఉంటే అలా చాలామందిని తీసుకెళ్ళడం జరిగింది. కానీ కొన్ని సందర్భాలలో ఏంటంటే కొంచెము మారల్ ఎథిక్స్ అని లేకుంటే ఎమోషన్ కానీ అంటే ఒక కుటుంబం ఇంకొక అంటే దుర్మార్గమైన పని చేయట్లేదు కదా అని భావనతో పట్టుకొస్తారు. కానీ అది పెద్ద ఎత్తున అంటే బాల్య వివాహాలు అనేది ఆడపిల్లల యొక్క జీవితాన్ని కృంగదీయడానికి అది ఒక మెట్టుగా భావించవచ్చు మనం. చాలా దౌర్భాగ్యం అన్నట్టు బాల్య వివాహాలు అన్నది. సో ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, చదువు జ్ఞానము అన్నది చాలా ఇంపార్టెంట్. దాని మూలాలని మనం తీసుకొనే ఈ యొక్క బాల వివాహాలని రద్దు చేయడం జరిగింది. చదువుకుంటే కుటుంబంలో కూడా చదువుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు కుటుంబంలో కూడా బాగా చేసుకొని అంటే అభివృద్ధి చేసుకునే పరిస్థితులు తెచ్చుకోవచ్చు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఒక మెచ్యూర్డ్ లుక్ అనేది వస్తుంది, సమాజం పైన పరిజ్ఞానం ఉంటుంది, ఆ సమాజంలో విలువలు అన్నది కూడా తెలుస్తుంది, ఎలా సమాజంలో బ్రతకచ్చు అన్న జ్ఞానాన్ని ఇచ్చే ఏజ్ కాబట్టి దాన్ని దృష్టిలో తీసుకొని ఈ వివాహాలు కూడా రద్దు చేయడం జరిగింది. సో సెక్షన్ 3 మనకు ఖచ్చితంగా చెప్తున్నది ఈ యొక్క వివాహాలు కనుక చేసుకున్నట్టయితే అది వాయిడబుల్ మ్యారేజెస్. దాంట్లో అంటే మనం కోర్టుకు కూడా కేసు వేసుకోవచ్చు. నాకు ఈ పలానా వయసులో ఒకవేళ తెలిసి వచ్చింది, ఆమెకు 18 అయింది, 18 ఏజ్ వచ్చింది, హస్బెండ్తో ఉండలేకపోతుంది, మరి నాకు ఇది వద్దు అనుకుంటే డైరెక్ట్ మనము హిందూ మ్యారేజ్ యాక్ట్ లేకుంటే ముస్లిమ్స్ దాంట్లో లేకుంటే ఇంకో ఏదో తీరుగా వెళ్ళేదానికంటే దీంట్లో ఈ మ్యారేజ్ చెల్లనేరదు. కాబట్టి నేను వాయిడబుల్ మ్యారేజ్ కింద నేను అంటే దీనికి డైవోర్స్ కి అప్లై చేసుకోవచ్చు. డైవోర్స్ కాదు, అసలు ఈ మ్యారేజ్ చెల్లదు అని మనం అప్లై చేసుకోవచ్చు. కోర్టు ముందు పిటిషన్ వేస్తే ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కనుక ఎవిడెన్స్ గా పెట్టి మనం పెట్టుకున్నట్టయితే ఇది నల్ అండ్ వాయిడ్ గా కింద వస్తుంది. సో దీన్ని అంటే దీనికి ప్రాముఖ్యత అంత ఉంది. తర్వాత ఇది వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ తను రీమ్యారేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఎట్లుంటుంది అంటే ఈ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మెయింటెనెన్స్ ఈ అమ్మాయి మళ్ళీ అంటే పెద్దగా అంటే 18 years వచ్చేంత వరకు, కానీ రీమ్యారేజ్ ఆమెకు ఫుల్ ఫ్లెడ్జ్ ఏజ్ వచ్చేంత వరకు కూడా వీళ్ళ మెయింటెనెన్స్ కానీ వీళ్ళ కస్టడీ ఆఫ్ ద చైల్డ్ కూడా వీళ్ళకు లీగల్గా వర్తిస్తుంది అన్నట్టు. సో మనకు ఏ విధంగా కూడా అంటే చేంజ్ ఆఫ్ ఇది అనేది ఉండదు అన్నట్టు. వాటిని అంటే వాయిడ్ మ్యారేజెస్ కింద కూడా తీసుకోబడుతుంది చాలా మటుకు. కోర్టుకి మెజిస్ట్రేట్ ముందు నాకు ఈ పెళ్ళి వద్దు అన్నప్పుడు ఎప్పుడైతే తను నిర్ణయాత్మకంగా ఆ పాప అంటే ఒక అమ్మాయి కనుక అనుకున్నట్టయితే అంటే చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years ఆ అమ్మాయి కనుక మెజిస్ట్రేట్ని అప్రోచ్ అయితే ఈ మ్యారేజ్ వద్దు, 18 years దాటిన తర్వాత నాకు వద్దు అని అనిపిస్తే తను మెజిస్ట్రేట్ ముందు డిస్ట్రిక్ట్ జడ్జ్ దగ్గర అప్లికేషన్ పెట్టుకొని నాకు ఈ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసేయండి, నాకు ఈ మ్యారేజ్ని నేను ఉండలేను, నేను బ్రతకలేకపోతున్నాను, నా సొంత జీవితాన్ని నేను ప్రారంభించదలుచుకున్నాను అని అంటే తనకు కాంపిటేటివ్గా షీ విల్ గెట్ ఆర్డర్స్ అన్నట్టు. అంటే సెక్షన్ 3 ఏమని చెప్తుందంటే వాయిడబుల్ అంటే ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ అన్నీ కూడా వాయిడబుల్ కింద తీసుకుంటారు అన్నట్టు. సో ఇది మనము
సెక్షన్ 4 కానీ సెక్షన్ 5 కానీ దీనికి సంబంధించిన ఆర్డర్స్ కావాలంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్రోచ్ కంపల్సరీ అవ్వవలసిందే. ఏది మన బాధితురాలు ఎవరైతే చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న బాధితురాలు ఉందో తను కనుక కోర్టుకి అప్రోచ్ అయినట్టయితే డెఫినెట్గా ఆమెకు ఒక న్యాయబద్ధంగా, అంటే తను కోరుకున్నది కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ ఈమె తనకు అయిందని ఎవరికి తెలియదు. అంటే తనకు తెలిసిన తర్వాత ఇది మైనర్లో నాకు ఈ వివాహం జరిగిందనేది తనకు ఒక్కదానికే తెలుసు, తన ఫ్యామిలీకి తెలుసు. కాబట్టి ఎప్పుడైతే ఊహకు వచ్చిందో ఈ మ్యారేజ్ని నేను కంటిన్యూ చేయలేనన్న టైంని ఆమె యూజ్ చేసుకొని ఇది కోర్టులో వేసుకుంటే డెఫినెట్గా ఆమెకు ఒక ఆర్డర్ పాస్ అవుతుందండి. ఓకే. సో ఎవరైనా వాళ్ళ తరపు బంధువులైనా కూడా దీన్ని అపోజ్ చేస్తూ ఆ అమ్మాయికి ఇష్టమైతే విడిపోవడం వాళ్ళు కూడా వేయచ్చు. ఎస్, దీన్ని అంటే వేసుకోవచ్చు. తనకు ఒక అంటే ఒక రైట్ ఉంది. సెక్షన్ 4 ప్రకారం మనకి ఏంటంటే మెయింటెనెన్స్ ఆమె క్లెయిమ్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అంటే పాప అది ఆమెకు ఏ విధంగా చైల్డ్ మ్యారేజ్ అయినప్పుడు ఏ విధంగా ఆమె ఉండాలి, ఆమెకు ఒక మెయింటెనెన్స్ అన్నది వస్తుంది. ఎవరు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, మరి చేసుకున్న వ్యక్తి ఇస్తాడా లేదా అన్నది ప్రతి ఒక్కటి కూడా మనకు అందులో అంటే మనకు ఆర్డర్లో వచ్చేస్తుంది. ఆమె ఎక్కడ ఉండాలి, ఒకవేళ ఈమెకు అంటే ఇది మనము మ్యారేజ్ని వాయిడ్ చేసేసినామంటే అది నల్ అండ్ వైడ్ కింద వచ్చేసింది అనుకోండి, ఎక్కడ ఉంటుంది అమ్మాయి చేసిన. అంటే తల్లిదండ్రులు సపోజ్ కొంతమంది ఏం చేస్తారు, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఆర్ఫన్గా పెరిగి అంటే వాళ్ళ పెద్దమ్మ దగ్గరనో పిన్నమ్మ దగ్గర ఎవరి దగ్గరనో పెరుగుతారు. పెరిగిన తర్వాత వాళ్ళకు ఈ వివాహం చేసిన తర్వాత వాళ్ళు ఉండలేకపోతారు. అప్పుడు ఎలా ఉండాలి అవి కూడా ఈ డైరెక్షన్స్ కూడా కోర్టు వారు ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంకి ఆ గార్డియన్ ఎవరు ఉంటారు, ఏం చేస్తారు, మంచి చెడ్డలు అన్నీ చూసి పరిగణనలోకి తీసుకొని ఆమె ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆమె ఏం చేయగలుగుతుంది, భవిష్యత్తులో ఆమె నిర్మాణం ఏంటిది అన్నది మొత్తం కూడా తీసుకొని చేయగలుగుతారు. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే తనకు వచ్చే అమౌంట్స్ అంటే వివాహం అప్పుడు ఖర్చు పెట్టినవి కానీ ఆర్నమెంట్స్ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వాపస్. ఓకే, అది దాంట్లో అంటే ఒక అడ్వాంటేజ్ అన్నది బాల్య వివాహాలలో ఉన్నది. సో ఇదే కాకుండా కస్టడీ ఆఫ్ ద చిల్డ్రన్, ఇప్పుడు ఒకవేళ వివాహం రద్దయిన తర్వాత పిల్లలు పుట్టి ఉంటే వీళ్ళని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే వీళ్ళ పెంపకం కానీ ఇవన్నీ కూడా డిస్క్రిషనరీ పవర్స్ అనేది మనకు ఇప్పుడు కోర్టు వారికి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఆ యొక్క ఆర్డర్ని పాస్ చేస్తారు. ఎవరికైతే ఇస్తారో పిల్లల్ని కస్టడీకి వాళ్ళు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. అంటే వేరే దాంట్లో వేరే యాక్ట్స్లలో మన వేరే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పాప చూసుకోగలుగుతుందా లేదా, చూసుకొని సమయంలో గార్డియన్స్కి ఉన్నదా, లేకుంటే వాళ్ళ యొక్క అంటే వెల్ఫేర్ ఏ విధంగా జరుగుతుంది, తల్లిదండ్రులు చూసుకోగలుగుతారా. మళ్ళీ ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని మేమెందుకు సాదుతాం, మాకు వద్దు అని అట్లా కూడా వదిలిపెట్టేస్తారు కొంతమంది పిల్లల్ని. ఇప్పుడు హస్బెండ్ లేడు, మమ్మల్ని రద్దు చేసిన మా వివాహమే రద్దయింది, మా ఆ పాపని కానీ వీళ్ళని మేము ఎందుకు పెట్టుకుంటాము, మాకేం అవసరమా అని చెప్పేసి అక్కడే వదిలిపెట్టేస్తారు, వెళ్ళిపోతారు. సో దెర్ ఈస్ నో ఎమోషనల్ బాండేజ్ బిట్వీన్ ద పార్టీస్. అప్పుడు కోర్టును ఆశ్రయిస్తే అది కూడా కస్టడీ ఏం ఇవ్వాలి, ఎట్లా ఉన్నది అన్నది కూడా దానికి ఎందుకు వస్తుంది. అంటే యాజ్ పర్ కోర్ట్ ఎలా చెప్తే వీళ్ళది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మళ్ళీ అంటే ఒకవేళ వివాహం రద్దు చేసింది కానీ పిల్లలు లిజిటిమేట్ అంటే లీగల్గా వ్యాలిడ్ పిల్లలే, ఇల్లీగల్గా కన్నారు అన్నది ఎక్కడ లేదు. సో లిజిటిమేట్ పిల్లలు అన్నది కోర్టు మనకి ఇస్తున్న ఒక హక్కు అన్నట్టు, దాన్ని మనము సెక్షన్ 6 కింద వర్తిస్తుంది. అది వాళ్ళు అంటే వాళ్ళకు హక్కుగా ఇచ్చిన దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. వేరేది మన దగ్గర హక్కు లేనప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు మనకు అన్ని విధాలుగా ఒక చట్టం చెప్తున్నది ఈ వివాహాలు చెయ్యొద్దు అని చెప్తుంది, అయినా కానీ వీళ్ళు కండక్ట్ చేసే వారికి శిక్షలు పడుతున్నాయి. ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళకు కూడా శిక్ష ఉన్నది. ఎవరైతే దాన్ని ఆర్గనైజింగ్ చేస్తారో ప్రమోటింగ్ చేస్తారు వివాహాలు చేసుకోండి, కొంతమంది మధ్యవర్తులు ఎవరైనా ఉంటారు ఊర్లలో కానీ గ్రామాలలో ప్రమోటింగ్ అంటే ఏం కాదు, చిన్నపిల్లలది చేస్తే ఏం కాదు అని. చైల్డ్ మ్యారేజ్ అన్నారు, అక్కడ వర్డ్ యూజ్ చేయదు. చైల్డ్ మ్యారేజ్ అన్నప్పుడు నీకు అది ఇల్లీగల్ అన్నది తెలిసిపోతుంది. కాబట్టి చిన్నపిల్లల్ని పెళ్లి చేయొచ్చురా ఏం కాదు అనే భాష పూర్వకంగా అది కామన్గా వాడతారు. సో దాంట్లో ఏంటంటే ప్రమోటింగ్ చేసుకుంటూ పోతారు, ఈ వివాహాలు చేసుకోవచ్చు ఏం కాదు ఏమవుతుంది అని
వాళ్ళకు వచ్చే డబ్బులు లేకుంటే మధ్యవర్తులకు వస్తాయి కదా బ్రోకర్గా చేసినప్పుడు డబ్బులు వచ్చేది దానికోసం ఆశపడతారు దేనికోసం కానీ వాళ్ళకు కూడా 2 years కన్విక్షన్ పీరియడ్ ఉంది. అప్ టు 2 years వెళ్తుంది. ఫైన్ ప్లస్ 2 కూడా కలిపియచ్చు 1 లక్ష పైన. అంటే అన్ని ఆల్మోస్ట్ చేసిన వారికి వాళ్ళ మీద అన్ని చోట్ల కూడా ఈ శిక్ష అన్నది అమల్లో ఉంది. ఓకే, ఇప్పుడు వరుడు 21 అనేది మన చట్టం చెప్తుంది. 21 దాటి అంటే మేజర్ అయిపోయే అమ్మాయి మాత్రం మైనర్ ఉంటే ఇటువంటిది అన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తుంది? అబ్బాయి మేజర్ అయితే శిక్షకు అర్హుడు అంతే. ఇంకా ఓకే, అబ్బాయి మైనర్ అయితే దానికి కన్సిడరేషన్ చేయదు. కానీ అబ్బాయి మేజర్ అయ్యి అమ్మాయి మైనర్ అయినప్పుడే ఇది శిక్షకి. ఓకే, అందుకని చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకొని పారిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని దీని కిందకి వచ్చేస్తారు ఇమీడియట్గా. ఓకే, కంపల్సరీ శిక్ష పడుతుంది. అప్పుడైతే అసలు టాలరేషన్ ఏమి ఉండదు దానికి. వాళ్ళు ఏంటంటే ఇది ప్రొటెక్షన్ ఆఫ్ గర్ల్ చైల్డ్కి సంబంధించింది కానీ పిల్లలకు సంబంధించింది కాబట్టి ఎవరికైనా కానీ ఇది డిస్క్రిమినేషన్ చేయకుండా ఈ యొక్క చట్టం పెట్టడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు మెయిన్గా ఏంటంటే మా పిల్లల్ని వివాహం చేయాలనా వద్దా, పరిపూర్ణత్వం వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుందా లేదా అన్నది దాంట్లోనే మెయిన్గా ఈ యొక్క అంటే ఈ సెక్షన్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి అండ్ ప్రజలలో సామాజిక సమస్య సోషల్ రిఫార్మ్స్ అన్నది తేవాలి, సో భవిష్యత్తు బాగుండాలి పిల్లలది అన్నది దీంట్లోకి తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఫైనల్గా చెప్పండి, అసలు ఈ బాల్య వివాహాలని జరగకుండా చూడటం ఎలా, అరికట్టడం ఎలా? ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో కూడా ఈ ట్రాఫికింగ్కి కానీ మిస్యూజ్ చేసే పరిస్థితులలో కూడా ఉంటారు. వాళ్ళకు కూడా కన్విక్షన్స్ సేమ్ ఇదే కన్విక్షన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇది కూడా అంటే మీరు ఇప్పుడు బాల్య వివాహాలని కంట్రోలింగ్ చేసే కెపాసిటీ అవసరమా లేదా అన్నది ఈ యాక్ట్ ద్వారానే మనకు తెలుస్తుంది. ఓకే, అంటే చట్టం ఉంది అయినా కానీ అతిక్రమిస్తూ కొంతమంది చేస్తున్నారు. అయితే ముందు అంటే చట్టం ఏర్పడుతుంది కానీ మనుషుల్లో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి. సో అవి తీసుకురావాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవటం వల్ల? అవేర్నెస్ అనేది కంపల్సరీ అవసరం. అవేర్నెస్ అంటే తల్లిదండ్రులకు మెయిన్గా కంపల్సరీ, తండ్రులకు కానీ పిల్లలున్న పేరెంట్స్కి ఈ అవేర్నెస్ చాలా అవసరం. అందులో సీనియర్ సిటిజన్స్గా ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కానీ వివాహాల మీద తప్పనిసరిగా ఎన్జిఓస్ యొక్క సహకారం తీసుకుంటూ వివాహ వ్యవస్థలో ఏ విధంగా అయినా మార్పులు వస్తున్నాయి, మరి మార్పులు వచ్చినప్పుడు సమాజంలో కూడా మార్పులు రావాలి, తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళలో మార్పులు రావాలి. ఎందుకంటే లైంగిక వేధింపులు అన్నది దీని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. పిల్లల వివాహం జరిగిన తర్వాత వాళ్ళతో లైంగిక రిలేషన్షిప్ ఉంటుంది. ఆ చిన్న వయసులో అంత లైంగిక రిలేషన్షిప్ అవసరమా అన్నది చాలా చాలా ముఖ్యమైన అంశం. అది ఒక తల్లిదండ్రులు ఎవరైతే ఆడపిల్లలకు తల్లిదండ్రులను వాళ్ళకు చాలా విధాలుగా మానసికంగా వాళ్ళు క్షోభకి అనుభవిస్తారు. ఎందుకంటే నన్ను ఈ విధంగా చేస్తున్నాడు నాన్న అని అన్నప్పుడు, అమ్మ అన్నప్పుడు అది ఆటోమేటిక్గా బర్నింగ్ స్టేజ్ అవుతుంది. అప్పుడు యుద్ధం చేసుకున్నట్టు వెళ్తారు. ఈ అవతల వ్యక్తి ఇతల వ్యక్తి, మా అమ్మాయిని ఇట్లా చేసిండు, మీ అబ్బాయి ఇట్లా చేసిండు, ఈ విధంగా చేయడం మూలాన మాకు చాలా ఇబ్బంది లేదు. నేనైతే చాలా కేసెస్ చూసినాను. గ్రామాలలో వివాహం జరిగితే మేము కోర్టు కేసు కూడా అది వివాహం రద్దు చేసి మళ్ళీ ఆ అమ్మాయి ఆఫ్టర్ 18 years అమ్మాయి మళ్ళీ మ్యారేజ్ 19 years వచ్చిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ పెళ్లి చేసుకునేందుకు వాళ్ళకి రైట్ ఉంది. అంటే ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకున్నా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఏజ్ పరంగానైతే అప్పుడు వివాహం చేసుకోవడం ఎలిజిబిలిటీ వచ్చింది. సో గ్రామంలో కూడా ఆ గ్రామంలో వెళ్ళి ఇన్ని మ్యారేజెస్ జరుగుతున్నాయని చెప్పి అవేర్నెస్ ఇవ్వడం మూలాన ఇయాటి వరకు కూడా ఆడ బాల్య వివాహాలు అన్నది ఎక్కువ చేయకుండా రద్దయినాయి. సో అంటే మనం చేసే పనిలో కృషి అన్నది చాలా అవసరం. ఎవరికి ఈ వివాహము ఎవరికి వర్తిస్తుంది, ఏ పిల్లలు దీనికి అన్యాయం అయిపోతున్నారు, ఎన్నో విషయాలలో మనం పరిజ్ఞానం వస్తుంది. కానీ బాల్య వివాహాలలో ఎందుకు ఇంక ఇప్పుడు కూడా వివాహాన్ని పక్కకు పెట్టి కూడా బాలికలని లైంగిక వేధింపులు అన్నది ఎక్కువ స్టార్ట్ అయిపోయినాయి. సో దీన్ని ఏంటంటే ఈ వివాహాలని రద్దు చేస్తే మళ్ళీ అటు వెళ్తున్నారు. క్యాచ్ పాయింట్ అన్నది ఒకటి తీయడానికి ప్రయత్నం చేస్తే ఇంకొకటి మనకు బాధ్యత అన్నది పెరుగుతున్నది. కాబట్టి ఓవరాల్ ఏంటంటే చట్టాల మీద అవగాహన తీసుకోవడం మూలాన, ఎందుకంటే మనం మొత్తం చట్టాన్ని పూర్తి స్థాయిలో మనం చూపలేం కాబట్టి
వాళ్ళకు ఏ హక్కు ఉంది, ఏ హక్కు ప్రకారం వెళ్ళొచ్చు అన్నది మనం చెప్పచ్చు. సో దీని కింద ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ కూడా వస్తారు దీని కింద. వాళ్ళు కూడా ఎంక్వైరీ రిపోర్ట్స్ కానివ్వండి, ఎక్కడ మ్యారేజెస్ జరిగినాయి అవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళ యొక్క రిపోర్ట్ కూడా అందియడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో అయితే సుమోటోగా కూడా ఈ యొక్క మ్యారేజెస్ పలానా దగ్గర జరిగినాయి అంటే అది కూడా సుమోటోగా తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఏంటంటే కోర్టు నుంచి కూడా వీళ్ళు ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. ఇలా జరుగుతుంది, మాకు ఈ అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తే ఆపడానికి ఒక ప్రయత్నం అన్నది జరుగుతుంది. ఈ యొక్క అంటే చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఏంటంటే సెక్షన్ 21 ఆఫ్ IPC ప్రకారం వాళ్ళకు ఒక హక్కు ఉంది. వీళ్ళకి హక్కు ప్రకారంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి వీళ్ళ మీద కేసు వేసే అవకాశం లేదు. ఒక గుడ్ ఫెయిత్ అంటే ఒక సామాజిక సమస్య పట్ల ఒక మంచి హృదయంతో మనం కనుక నమ్మకంతో ఒక పని చేసినప్పుడు ఆ పనిలో భాగంగా చేసిన వ్యక్తి పైన ఏ విధంగా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసే అవకాశాలు ఉండవు అన్నట్టు. సో వాళ్ళకు అంటే ఒక ఆఫీసర్కి ఆ యొక్క అంటే అది రైట్ కింద ఇవ్వడం జరిగింది. సో ప్రజలు కూడా ఏంటంటే దీని మీద అవగాహన చెందితే వాళ్ళు మంచి ప్రయోజనానికి పిల్లలకి మంచి భవితవ్యం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. జస్ట్ ఏంటంటే సామాజికంగా మనకు అవగాహన ఉన్నట్టయితే దాన్ని మనము ఏ విధంగానైనా అమల్లోకి తీసుకునే అవకాశం ఉంది. రద్దు చేసే అవకాశం 100% ఉంది. అది పబ్లిక్ నుంచి ఒక సిటిజన్గా ప్రతి ఒక్క సిటిజన్ ముందుకు వచ్చినట్టయితే ఈ యొక్క వివాహాలు రద్దు చేయడమే కాదు, అసలు సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి సిటిజన్ ఉండే అవకాశం ఉంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, బాల్య వివాహాల నిరోధక చట్టం అనేది అమల్లో ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వివాహాలని మీరు అవాయిడ్ చేయండి. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.